హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఈరోజు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి అయితే మేము వచ్చాం మా తమ్ముడితో. హైదరాబాదు ఎండు చేపలు తీసుకెళ్తాను, కావాలంటే ఫిషింగ్ హార్బర్లో దొరుకుతాయని చెప్పేసి తీసుకొచ్చాను మనోడికి. ఇక్కడ చాలా రకాలు ఎండు చేపలు దొరుకుతాయి. ఎండు చేపలతో పాటు పచ్చి చేపలు కూడా దొరుకుతాయి ఇక్కడ చాలా రకాలు. బేసిక్గా చాలా బయట అయితే సంతల్లో ఇక్కడ నుంచి తీసుకెళ్ళినవే బయట అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనకి 150కి 200కి కేజీ దొరికితే బయట 300 వరకు పలుకుతాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అవన్నీ వేస్తారు. ఎందుకు డైరెక్ట్గా ఇక్కడే తీసుకుందామని చెప్పేసి మా వాడికి కలిసి తీసుకున్నాం. 5 కేజీలు తీసుకున్నాం. ఇక్కడ మరవలు అంటారు, అవి మరవలు, అలాగే కానాగడతలు కూడా ఎండినవి తీసుకున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక బామ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేపలు కొంటుంటే, మా వాడికి యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియోలో తీద్దామంటే అయ్యి బాబాయ్ నాకేంటి వీడియో తీసేస్తున్నారని చాలా ఫన్నీగా అన్నారు. ఆవిడతో కాసేపు టైం స్పెండ్ చేసినాక ఆవిడకి అడిగా, అమ్మ ఏమమ్మా నీకేమైనా ఇబ్బంది పెట్టామంటే, అయ్యో మేము మనమలాటాలో మీరెందుకు నాకు ఇబ్బంది పెడతారో, ఆ సరదాగా ఉన్నారో, అదే సంతోషం బాబు నా దగ్గర చేపలు కొన్నారో మంచిదని చెప్పేసి అన్నారు ఆవిడ. ఫైనల్గా అక్కడ నుంచి అది కంప్లీట్ అయిపోయినాక 5 కేజీస్ తీసుకున్నాం. అక్కడ నుంచి పచ్చి చేపలు కొనడానికి అయితే వెళ్ళాము. అక్కడ మాకు కోనేములు చూడంగానే చాలా బాగా అనిపించాయి. 3 కోనేములు తీసుకున్నాం. అది బయట అయితే చాలా రేట్ ఎక్కువ, కానీ ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా మంచిగా దొరికాయి మాకు. ఈ ఒక్కొక్కటి బయట ఎంత అంటే మినిమం 600-700 వరకు ఉంటుంది ఒక చేపని. ఇక్కడ మనకి 3 చేపలు కలిపి 1000 రూపాయలకి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగా తక్కువకి దొరికాయి. అండ్ అదే కాకుండా మనం అక్కడ రొయ్యలు కూడా తీసుకున్నాడు మా వాడు, పచ్చి రొయ్యలు. ఆ పచ్చి రొయ్యలు కూడాను 200 ఎంతో కేజీ. బయట మరి ఎక్కువ ఉంటుందేమో తెలియదు నాకు, కానీ తర్వాత ఇవి కానాగడతలు అంట, ఇవి కూడాను తీసుకున్నాడు. ఇవి 100 రూపాయలు. ఇక్కడ చాలా తక్కువ అన్ని రకాలు కూడా దొరుకుతాయి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మ్యాక్సిమం దగ్గరలో ఉన్న వాళ్ళు ఫిషింగ్ హార్బర్కి వచ్చి తీసుకోండి. ఇలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎంతమంది ఫిషింగ్ హార్బర్కి వచ్చారు, ఇక్కడికి ఉన్నారు, మీకు ఏమైనా తెలిస్తే దీని గురించి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.